ఇవాళ నా జన్మదినం. 2 రోజుల తర్వాత అంటే 25 డిసెంబర్కి క్రిస్మస్ వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు జన్మదినం. నా జన్మకి ముందే ఆయన కళ్ళు నన్ను చూశాయి. నా కోసం నిర్ధారిత సమయం ఇంకా జీవనకాలం పూర్తవక ముందే ఆయన గ్రంథంలో అవన్నీ రాసున్నాయి. అదే ప్రభువుని వెతకడం అనే మానవ పరిశ్రమ పేరు ధర్మం అయితే, మానవుణ్ణి వెతకడం అనే ఈశ్వరీయ ఉద్యమం శుభ సందేశం. మొదటి ఉద్యమం మనిషి నుండి ప్రభువు వైపుకి, రెండవది ప్రభువు నుండి మనిషి వైపుకి. ప్రభువు వైపుకి నా అన్వేషణ జరుగుతోంది. నా ఆలోచనల్లో, అన్వేషణలో, ఉత్సుకతలో ఒక నీడ మాదిరిగా కాదు, ఒక వెలుతురులాగా. అయ్యా, ప్రతిరోజు అందరూ ఆకాశం వైపు కన్నెత్తి చూస్తుంటారు నల్లని మేఘాల కోసం. ఒక చుక్క నీరు పడుతుందేమోనని. 3 ఏళ్ల నుండి భూమి ఎండిపోయి ఉందయ్యా. పొలము మనసు రెండు బీళ్లు బారాయి. ఇదిగోండి, పుష్కర్ దగ్గరికి వచ్చేసింది. పుష్కర్ వింతైన పేరు. ఈ పేరు ఎలా వచ్చింది? ఈ పదానికి 2 అర్థాలయ్యా. కమలం మరియు తీర్థజలం. అంటే కాలువ ఇంకా తీర్థజలం అని అర్థం. పురాణాల్లో రాసుంది తీర్థాలకు గురువు పుష్కరం అని. ఈ పుష్కర్ గురించి అసలు కథ ఏమిటి? ఓసారి బ్రహ్మదేవుడు ఒక పవిత్ర యజ్ఞం చేయడానికి సరైన ప్రదేశాన్ని నిర్ధారించడానికి తన చేతులతో భూమిపైకి 3 పువ్వులు పాడేశాడట. వాటిలో పువ్వు చక్కగా పడిందట. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్వయంగా తన చేతులతో పడేశారు గనుక. ఈ ప్రపంచం మొత్తంలో ఆయనకున్న ఒకే ఒక ఆలయం అయ్యా ఇది. ఇదిగోండి అయ్యా, పుష్కరం వచ్చేసింది. వచ్చేసిందా? అదిగో అలా తిరిగారంటే గుడి ఓ కనిపిస్తుంది. అలాగా? ఓ మాట చెప్పన బాబు గారు, ఈ రోజునే ఈ సరోవరంలో ఎంతో మంది భక్తులు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఇదిగో. మీ పేరేంటయ్యా? భక్త్ సింగ్. ఇష్టం వచ్చినది తీసుకుందో. నడవాలి మరి. ముందెన్న కాస్త తింటే మంచిది. జాగ్రత్త. అక్కడ చూద్దాం. ఖరీదుగా ఉన్నాయి. దండం పెట్టుకో, దండం పెట్టుకో. ఆకలి వేస్తుంది నాకు కూడా. పద పద తిందాం ఏదైనా. ఇప్పుడు వద్దులే, తర్వాత తిందాం. అమ్మో, పొగ చూడు ఎంత బాగా ఆడుతుందో. చూడు ఎంత బాగుందో అక్కడ. ఊరేగింపులో ఉంది. నా చెయ్యి గట్టిగా పట్టుకో. అది కాదు, అక్కడేమో వచ్చాను. పక్కకి లేకు. వెళ్ళమంటుంటే ఈ ఎర్రది మంచిదే. ఇది ఎంత బాగుందో. ఏంటి అలా అంటావు? ఇది బాగుంది, ఇది బాగుంది. చెప్తున్నావు నువ్వు అనేదానికి అర్థం పడుతుంది. చెప్పులు ఎక్కడ పెట్టాలి? వస్తున్నా లేదు. రారా. అమ్మో కోనేరు. మనం చేద్దామా?
హే ప్రభు పరమేశ్వర, నువ్వున్నావని రుజువు చేయడానికి ఈ పుష్కర్లో నీ పుత్రుడిని సిద్ధం చెయ్యి. ఎంత బాగా నాట్యం చేస్తున్నారు కదా. నాకు చాలా ఇష్టం. ఏ విను, కసిట్రా ఒకసారి ఇట్రా. హ? నేనా? అవును, రమ్మంటున్నాడు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. వస్తాను, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? మీ వదిన జ్ఞానేశ్వరిని అరెస్ట్ చేశారు. తెల్లవల్లపై ఉద్యమంలో దొరికిపోయింది. ఫతేపూర్ జైల్లో బంధించారు. ఏ భగవంతుడా, కానీ అన్నయ్య ఏమో ఇంకో జైల్లో బందీగా ఉన్నాడు. పైగా జ్ఞానేశ్వరి వదిన 7-8 నెలల గర్భవతి కూడా. ప్రసవ సమయం దగ్గర పడింది. అమ్మా తల్లి, వదిన్ని నువ్వే కాపాడు. నేను వదిన్ని చూడాలి. వద్దొద్దు, ఇప్పుడు వెళ్లి కలవడం మంచిది కాదు. ఆంగ్లేయులు చాలా కోపంగా ఉన్నారు. వారు ఏ భారతీయులు అయినా ఇప్పుడు బంధించగలరు. ఎవరైనా రండి, ఈమెను రక్షించండి. కాస్త ఓపిక పట్టు, కాస్త ఓపిక పట్టమ్మా. అరే ఎవరు లేరా? మాకు సహాయం చేయండి. కాస్త ఓపిక పట్టు, కాస్త ఓపిక పట్టు. భారత్ మాతా కీ జై! ఇంక్విలాబ్ జిందాబాద్! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! నోరు ముయ్యండి, నోరు ముయ్యండి. ఓ, అయితే నువ్వేనా జవహర్ లాల్ నెహ్రూకి సిస్టర్? am I right? జైలర్, ఆమె ప్రసవ వేదంతో బాధపడుతోంది. ఆమెను మరో గదిలోకి తీసుకెళ్ళాలి. సార్, ఈమె నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మహిళా నాయకురాలు, పెద్ద క్రాంతికారి. ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఏడుస్తుందా? రోడ్డు పైన ఎంత నాటకం ఆడావు. ఈమె బిడ్డ ఇక్కడ పుట్టాల్సిందే. ఆ, మీకు పిల్లలు పుట్టాక కూడా మీకు స్వాతంత్రం లభించదు. అర్థమైందా? నువ్వు తప్పురా, నువ్వు తప్పు. జైల్లోనే, నేను ఈ జైల్లోనే నా బిడ్డకి జన్మనిస్తాను రా. ఈ లోహపు సంకెళ్ళ వెనకాలనే పుట్టిస్తాను. నువ్వు మా స్వాతంత్రాన్ని తీసుకోలేవురా. ఈ స్వాతంత్రం అనేది మా జన్మ హక్కురా. కాపాడండి. అరే నీరు తండి. ఇక్కడే ప్రసవం అయిపోతుంది. నీళ్ళు తీసుకురండి. అడ్డం పట్టుకోండి. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. కాస్త ధైర్యం పట్టు. లేదు లేదు, కొంచెం ఓపిక పట్టమ్మా, కొంచెం ఓపిక పట్టు.
సోహన్ లాల్ గారిని కలవాలి. 305. బాబోధరం, వీడి తలరాతలో చెరసాల వెనకాల జన్మించాలని రాసి ఉంది. 3 నెలల తర్వాత కారాగారం నుండి ముక్తి లభిస్తుంది. మనం కలిసేదెప్పుడు? నా గురించి నీకు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్ర్యం, ఇది తప్ప నా మెదడులో మరో ఆలోచనంటూ లేదు. ఈ రోజుకి మన అమ్మాయి శకుంతల దూరమై 2 ఏళ్ళు గడిచిపోయాయి. 2.5 ఏళ్లు మనల్ని మోహంలో ఉంచి ఒక చకోర పక్షిలా ఎగిరిపోయింది. మన ప్రార్థన ఫలితమే ఈ పిల్లాడు. వీడిని దేశం కోసం భగవంతుడికి అర్పిస్తాను. ఇది ఆ భగవంతుడికి నేనిచ్చే మాట. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు జైల్లో ఉన్నారని ఏడుస్తున్నావా? అమ్మా, ఏడవకమ్మా, నాన్నగారు తప్పకుండా వస్తారు. లేదు బాబు, లేదు. మీ నాన్నగారిని తలుచుకుని ఏడవడం లేదు. ప్రభువు ప్రేమ గురించి ఆలోచిస్తూ కళ్ళు చెమ్మగిల్లాయి. నేనేం చేయను? ప్రభువా? ఆయనెవరు? ప్రభువు నీకు తండ్రి. అమ్మా, నా తండ్రా? ఆయన జైల్లో ఉన్నారుగా? ప్రభువు మన ఇద్దరికీ తండ్రి బాబు. అమ్మా, ఆ తండ్రిని చూపించడానికి తీసుకెళ్ళమ్మా. అమ్మా, ఎందుకు తీసుకెళ్ళవా తండ్రిని కలవడానికి? ఆయన్ని మనమెవరం కలవలేం బాబు. ఆయన ప్రేమని నువ్వు తెలుసుకోగానే ఆయనే స్వయంగా నిన్ను కలవడానికి వస్తారు.
ప్రభు, నన్ను ఎక్కడ కలుస్తారు? మిమ్మల్ని ఎలా వెతుకును? ప్రభువు 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 రంగుతో రచింపబడ్డాను. ప్రభువు రంగుతో రచింపబడ్డాను. ప్రభువు రంగుతో రచింపబడ్డాను. ఒకరంటారు ఖరీదని, ఒకరంటారు చక్కదని, ఒకరంటారు ఖరీదని, ఒకరంటారు చక్కదని, విని విని నేను నవ్వుకున్న ప్రభువు రంగుతో రచింపబడ్డాను. ప్రభువు రంగుతో రచింపబడ్డాను. ప్రభువు రంగుతో రచింపబడ్డాను. చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు కూడా మీలాగా నాట్యం చేస్తే పాట నేర్పిస్తారా? నువ్వు పెద్దయ్యాక నాట్యం చేస్తావా? తప్పకుండా. నువ్వు ఇలాగే పాడతావా బాబు పెద్దయ్యాక? నాకు ఈ ప్రపంచం అంటే ఇష్టం, ఇక్కడున్నవన్నీ ఇష్టం. నువ్వు పెద్దయ్యాక వీటన్నింటినీ ఇష్టపడాలి. ఆ? మీకు మాయాజాలాన్ని చూపిస్తాను. ఇది చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. ఇలా 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 పెట్టేశానా? ఇదిగోండి. అరే వా! ఇందా ఇది తీసుకోను. ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు? ఎలా తయారు చేశారు? ఇక్కడికి రావడం నీకు ఇష్టంగా ఉంది కదా ధరం? ధరం, నువ్వు వాళ్ళతో ఆడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏ, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. అరే, అరే, పట్టుకో, పట్టుకో, గట్టిగా, గట్టిగా పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. అరే, చూడు బాపూజీ వచ్చారు. చూడు బాపూజీ, చూడు బాపూజీ, బాపూజీ, బాపూజీ. ఏ, పదండి, పదండి, త్వరగా పదండి. పిల్లలు చూసారా బాపూజీ? బాపూజీ, ధరం బాబు బాగున్నావా? బాపూజీ, నేను బాగున్నాను. ఇందా ఎప్పుడైతే సోహన్లాల్ జ్ఞానేశ్వరి జైల్లో ఉన్నారో ధర్మం ఈ పావనర్ ఆశ్రమంలో ఉండేవాడు. మా పెళ్లి చేసింది కూడా బాపూజీనే. పదండి, చాలా పనుంది. పదండి. ఎంతో గొప్ప బలంతో ఆందోళనని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర పోరాటాన్ని మరింత దృఢపరచాలి. సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా వేలైనంత మంది యువకులను స్వాతంత్ర సంగ్రామం వైపు ఆకర్షించేలా చేయాలి. మన ప్రజలకు మరియు మన ధరణికి స్వాతంత్రాన్ని ఇప్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆంగ్లేయుల జులుం ఇకపై చెల్లదు. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. భారత్ వదిలేయండి. భారత్ వదిలేయండి. ఇంక్విలాబ్ జిందాబాద్. ఆంగ్లేయులారా భారత్ వదిలేయండి. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఆంగ్లేయుల జులుం ఇకపై చెల్లదు. భారత్ మాతా కీ జై. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆందోళన ఎందుకు చేస్తున్నాం? బాబు, స్వాతంత్ర్యం కోసం. మనం బానిసలు. స్వాతంత్రం? ఆ, స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్ర్యం అంటే జిందాబాద్. 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 జిందాబాద్.
your disperse immediately. Otherwise, you will bear the brunt of the British police. ఆ నర నరాల్లో భారత రక్తం ప్రవహిస్తుంది. మా లక్ష్యం స్వాతంత్ర్యం మాత్రమే. Then that spine doesn't have much life left. Charge! Here! Take this! Get out from here! Now! నమస్కారం. నమస్కారం. బాపూజీ మిమ్మల్ని రమ్మన్నారు. ఆ ఆందోళన మరింత దృఢంగా చేసినందుకు మీకు అభినందనలు చెప్పారు. హ్మ్. ఈసాయి అంటే ఏమిటి? హ్మ్. కిరస్తాని అంటే ఏమిటి? ఈ ప్రశ్నని ఇప్పుడెందుకు అడుగుతున్నావు బాబు? నా మిత్రులు అంటున్నారు బ్రిటిష్ వారంతా క్రైస్తవులని. అవును, బ్రిటిష్ వారు ఈసాయిలు. ఈసాయి ధర్మాన్ని నమ్మేవారిని ఈసాయిలు అంటారు. ఈసాయి యేసు ప్రభువుని భగవంతుడిలా ప్రార్థిస్తారు. ఆయన్ని ప్రభువు అంటారు. మరైతే వారి ప్రభువు మనల్ని బానిసలుగా అణిచేయమన్నాడా? లేదు లేదు, అలా ఎప్పుడూ చెప్పలేదు. మహాత్ములు చెప్పిన మాటలని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు, అనుసరించరు. నువ్వు పెద్దయ్యాక నీకే అన్నీ అర్థం అవుతాయి. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా చూడమ్మా, గోపీనాథ్ గారి నోట్ నుండి రక్తం వస్తుంది. త్వరగా రా అమ్మా, త్వరగా. అయ్యో, అమ్మా అమ్మా చూడమ్మా. అమ్మా, ఆయనకి ఏమైందమ్మా? త్వరగా చూడమ్మా, ఏమైందో గోపీనాథ్ గారికి. అమ్మా, అయ్యో, ఎంత పని అయిందయ్యా. ఈ జీవితాన్ని నమ్మలేం. ఎప్పుడేం జరుగుతుందో ఏం తెలుసు. అమ్మా అమ్మా, నేను ఇంకోసారి ఆయన చూడాలి. అమ్మా, గోపీనాథ్ గారికి ఏం జరిగింది? గోపీనాథ్ గారు వెళ్ళిపోయారు బాబు. అంటే అర్థం ఆయన మరణించారు. అయితే అమ్మా, నేను చచ్చిపోతానా? ధరం, అలాంటి అసభమైన మాటల్ని అనకూడదమ్మా. అమ్మా, ఇప్పుడు గోపీనాథ్ గారిని ఏం చేస్తారు? ఆయన శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళి అంటించేస్తారు. అంటే ఇప్పుడు ఆయన పాట కూడా పాడరా? ఇంద్రజాలం కూడా చేరా? లేదు నాన్న. ఈ మృత్యువు నా చిన్న మనసుని మొదటిసారి జీవితం గురించి ఆలోచించడానికి వివసుణ్ణి చేసింది. నా మనసు ప్రశ్నలతో నిండిపోసాగింది. జవాబులు లేని ప్రశ్నలతో. నేను ఎవరిని? ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను? నేను ఎందుకు చావాలి? మృత్యు అంటే ఏంటి? నా మనసు విచలితం కాసాగింది. బాబు, ఏమైంది? నీ మొహం అంత విచారంగా ఎందుకుంది? నాన్న, ఏం లేదు. నేను ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టాను? నాకు మీరు చెప్పండి కదా. నువ్వు ఈ భగవద్గీతని చదువు. నువ్వు సత్యాన్ని వెతుకు. నీ ప్రశ్నలకు జవాబులు స్వయంగానే లభిస్తాయి.
నా అన్వేషణని నేను ముందుకి తీసుకెళ్లసాగాను. డబ్బు, ధర్మం, ఆచరణ, తత్వశాస్త్ర మొదలైన వాటిల్లో నాకు పెద్దగా ఆసక్తి లేదు. సత్యాన్ని అన్వేషించడం కోసం నేను ఎన్నో పుస్తకాలు చదివాను. సార్, నాకు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువా? సత్యమేంటి? సత్యాన్ని అన్వేషించాలంటే చాలా చదవాల్సి ఉంటుంది, మననం చేసుకుంటూ ఉండాలి. సార్, వేదాంతం, ఖురాన్ షరీఫ్, శ్రీరామ్ చరితమానసం, ధర్మపదం, ఇతర దార్శనిక శాస్త్రాలని నేను చదివాను. ప్రభు యేసు ఇచ్చిన పర్వతం పైన ప్రవచనాలు, దార్శనిక క్షణాలు రేపటి క్లాస్లో వివరిస్తాను. సార్, నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువేనా? దీనికి జవాబు నాకు కావాలి. ఒక నిజాయితీ ఉన్న జవాబు కావాలి. సార్, నిన్న రాత్రి నాకు అనుభవం కలిగింది. నేను ఇవాల్టి తరగతి కోసం చదువుకుంటూ ఉన్నాను. బైబిల్లో రాసిన పర్వత ఉపదేశాన్ని నేను చదువుతూ ఉన్నాను. ధన్యులు వారు ఎవరు మనసులో దీనులో, ఎందుకంటే స్వర్గరాజ్యం వారిదే. ధన్యులు వారు ఎవరు శోకిస్తారో, ఎందుకంటే వారికే స్వాంతన లభిస్తుంది. ధన్యులు వారు ఎవరు ధార్మికత గురించి ఆకలిగా ఉంటారో, ఎందుకంటే వాళ్లే తృప్తి చెందుతారు. క్రీస్తు పర్వతం మీది ప్రవచనం నన్ను ఆకర్షించింది. నేను గుర్తు చేసుకున్నాను, గాంధీజీ తన ఆత్మకథ సత్యాన్వేషణలో ఇలా చెప్పారు: పర్వత ప్రసంగం వారి జీవితాన్ని ఇంకా వారి సత్యాగ్రహాన్ని ప్రభావితం చేసిందని. నేనా గొంతుని విన్నాను. చిన్నప్పటినుంచి నువ్వు నన్ను వెతుకుతూ ఉన్నావు. నేను నిజం చెప్తున్నాను, నేను ఆ గొంతుని విన్నాను. కానీ నా లోపల ప్రశ్నల తుఫాను చెలరేగుతోంది. ఇలాంటి అనుభవం నాకెందుకు కలిగింది? వాస్తవానికి బైబిల్లో చెప్పబడిన మాటలు సత్యమేనా? క్రీస్తు భగవంతుడా? రేపు క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఖాళీయేనా? మనం ఒక చోటుకి వెళ్ళాలి. Are you a Christian? No, I'm a staunch Hindu, the son of the chief priest in Pushkar. You can't understand these things until you become a Christian. No, I hate the thought of becoming a Christian because I'm an Indian, a Hindu Brahmin. But I'm searching for the living God. Can you tell me about Jesus Christ? Is he God? You cannot understand all these things. When you become a Christian and you're baptized, then you will find the answer to your question. I would hate to be a Christian. Sorry. నన్ను మళ్ళీ ఇలాంటి వాటి కోసం అని పిలవకండి. ప్రభువు గొంతు విన్న తర్వాత కూడా నాలో పరివర్తన ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నకి జవాబు నా వద్ద ఇప్పటికీ లేదు. నా ప్రశ్నలకి, నా అన్వేషణకి జవాబు లభించకపోవడంతో నేను చాలా కోపగించాను. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవడానికి నేను అన్వేషించాను. క్రిస్టియన్ల ఆచరణ నన్ను నిరాశపరిచింది. వారి ప్రార్థనలు నాకు కేవలం కర్మకాండలా అనిపించాయి. నేనిలా అనుకోసాగాను, యేసుక్రీస్తు కేవలం ఒక మిథ్య అని. ధమిష్కలో అనానియస్ అన్న పేరున్న శిష్యుడు ఉండేవాడు. ప్రభువు అతనికి దర్శనమిచ్చి అనానియస్ అన్నారు.
అతనన్నాడు, ప్రభూ మీ ముందున్నాను. ప్రభు అతనితో వెంటనే సీధి అన్న వీధిలోకి వెళ్లి యుదస్ ఇట్లో తరసస్ అన్న నివాసి యొక్క వివరాలను తెలుసుకోమన్నాడు. అమ్మా హోపు ఆ. త్వరగా రా తల్లి, వస్తున్నా నాన్నగారు. బస్సు వచ్చేస్తుందిరా. హోప్ తల్లి, హ్మ్? వచ్చే వారం భక్తి సింగ్ మీటింగ్ ఉంది బొంబాయిలో. నేను అందులో పాల్గొనాలి. 2 వారాల తర్వాతే మళ్ళీ కలుస్తా. మరేం పర్వాలేదు నాన్నగారు, నేను మీటింగ్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. సరే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇది సహజ స్వరూపమైన స్వాగతం కాదు. నక్షత్రాల వేదిక తప్పక సిద్ధమవుతుంది. క్షితిజ పవనాలు చల్లగా వీస్తాయి. దృశ్య శూన్యంలో రాగాలు వినిపిస్తాయి. నువ్వు కూని రాగాలు తీయకు, నేను ఏమీ వినను. ఇక్కడ శృతి లేదు, అక్కడ లయ లేదు. ఇక్కడికి నువ్వు రావద్దు, అక్కడికి నేను రాను. నువ్వు నన్ను తలుసుకోకు, నేను నిన్ను తలవను. ఎక్కడ ఉన్నవాణ్ణి అక్కడే పడి ఉంటాను. ఇక్కడికి నువ్వు రావద్దు, అక్కడికి నేను రాను. వాహ్ 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 వాహ్. వాహ్ 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 వాహ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. పదండి. అరే మీరా, ధరం, నమస్కారం. నేను నీ గురించి నా మిత్రులు చెప్పగా విన్నాను. అయితే అంతలా అనుకోలేదు. నీ ఉపన్యాసం చాలా బాగుంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ధన్యవాదాలు సార్. మీ షూటింగ్ ఈ ప్రాంతంలోనే ఉండటం, మీరు ఇలా రావడం నా సౌభాగ్యం. భైదవే, నేను మాట్లాడిగానా? అడగండి సార్. కవితలు రాయడం అనేది నాకు చిన్నప్పటి నుండి అలవాటు. నమస్కారం అండి భరత్ సింగ్ గారు. మీ పిక్చర్లు నేను చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. మీ రాబోతున్న పిక్చర్ తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్నాం. మంచిదండి. సరే సరే, అలా. నిజానికి మీరు చాలా పెద్ద నటుడు, నిర్మాత, అయినా ఎంత నెమ్మదస్తుడు. బాబు ఇలా చూడు. చెప్పండి. హా. అరే, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను ఎంతో ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నా. నా రాబోయే సినిమాలో నువ్వే పాటలు రాయాలని నిర్ణయించుకున్నా. బొంబాయి వచ్చేయండి. భరత్ గారు, నేనా? నమ్మలేకపోతున్నావు కదా? మరేం పర్లేదు, నీకే తెలుస్తుంది. సార్, బండి సిద్ధంగా ఉంది. నీకేదైనా సాయం కావాలంటే నా అసిస్టెంట్ సరేనండి. సరేనా? సరే. సినిమాల్లో నాకు వచ్చిన ఈ అవకాశం నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజుల్లో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సమాచార ఏజెన్సీల కోసం ప్రాదేశిక ప్రతినిధిగా ఉండేవాణ్ణి. ఆ ఏడాది నా కవితల సంపుటి కాంతి కిరణం రాజస్థాన్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. నాన్నగారు, 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 ఈ పత్రికలో వార్తలు మీరు చదివారా? ఏంటి తల్లి? ఒక శుభవార్త ఉంది. తల్లి, చెప్పండి. కాస్త చదివి వినిపించమ్మా. చెప్తాను. అత్యంత ఆకర్షక, చక్కటి వ్యక్తిత్వం గల, చిరునవ్వులు ఒలికించే దుర్భాషి శ్రీధరం ప్రకాష్ ఒక గొప్ప చిత్రంలో ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. సినిమాల్లో పాటలు రాయడానికి నేను ముంబై వచ్చాను. ఇక్కడ ప్రముఖ నటి మధుబాల కోరగా నేను నటుడు కావడానికి స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను. 1959లో సినిమా నిర్మాత నిర్దేశకుడు కేదార్ శర్మ తన చిత్రంలో నటించడానికి నాకు అవకాశం ఇచ్చారు. మహేష్ పాల్, కమాల్ అమ్రోహి మొదలైన చిత్రాలలో నేను నటించాను. సినిమాలో పనిచేస్తున్నప్పుడు నేను వామపక్ష నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ని కలిశాను. నా ప్రతిభ ఇంకా అభిరుచిని గుర్తించి నన్ను ఈఎంఎస్ గారు రష్యాలోని కీవ్లో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందమని సలహా ఇచ్చారు. ఆ విధంగా నేను
కీవ్ కోసమని విమానం ఎక్కాను. Есть на княжем острове книга голубиная, но не всяк туда пройдет в сторону были. రష్యాలో సినిమా శిక్షణలో కేవలం 3 నెలలు గడిచాక ఇండియా వెనక్కి రావడానికి ఒక అత్యవసర టెలిఫోన్ వచ్చింది. నేను వెంటనే ఇండియాకి వచ్చేశాను. హలో, అమ్మకి అమ్మ సరే. కిడ్నీలు పాడైన కారణంగా అత్యవసర పరిస్థితిలో అమ్మకి కిడ్నీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ స్పృహలోకి రాలేకపోయింది. 5 రోజులుగా కళ్ళు తెరవలేదు. ఆమె పరిస్థితి గంభీరంగా ఉంది. అమ్మా, అమ్మా, బాబు, నువ్వు బొంబాయి నుండి వచ్చావా నాన్న? కాదమ్మా, నేను రష్యాలోని కీవ్ నగరంలో సినిమా చదువు చదవడానికి వెళ్ళాను. ఇప్పుడు నా కొడుకు సినిమా వినిమాలన్నింటినీ మానేస్తాడు. లేదమ్మా, సినిమానే నాకు అన్నీ. నేను కొత్త సినిమాలకి డైరెక్టర్ల కాంట్రాక్ట్పై సంతకం కూడా చేశానమ్మా. లేదు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుడిని వెతుకు నాన్నా. నువ్వు నీ జీవన శైలిలో మార్పును తీసుకురావాలి ధరం. నీ అక్క శకుంతల కేవలం 2 ఏళ్లు మాతో కలిసి జీవించి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. అదే సమయంలో ప్రార్థిస్తూ పరమేశ్వరుడికి నేను మాటిచ్చాను. ప్రభు, నువ్వు నాకు పుత్రుడినిచ్చి నాపై నీ అనుగ్రహాన్ని చూపావు. నా స్వార్థం కోసం నేను వీణ్ణి నాతో ఉంచుకోను. నేను నీ కోసం మరియు నీ కార్యం కోసం సరైన సమయంలో నీకు ఇచ్చేస్తాను. ఆ మాటని నువ్వు నిలబెట్టాల్సిన అవసరం ఉంది నాన్న. నువ్వు ఈశ్వరుని పొందడానికి తీవ్రమైన కోరికతో అన్వేషణ ప్రారంభించు. అమ్మ ఈ మాటలని ఏమాత్రం తొందరపాటుతనంతో చెప్పలేదు. నేను పుట్టక పూర్వమే ప్రభువుకి ఇచ్చిన మాట ఇది. దాన్ని పాటిస్తోంది. నేను నిర్ణయించుకున్నాను, నా జీవితంలోని అన్ని కలలు, అన్ని సాఫల్యతలని, ఇంకా ఖ్యాతిని త్యాగం చేస్తాను. ఇంకా ఎప్పటి వలెనే అమ్మ సలహాని పాటిస్తాను. మర్నాడు అమ్మని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నేను వ్యక్తిని చూశాను. ఆమెను చూడగానే నాకు ఎంతో పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. ఆమె ఆ అమ్మాయే నా కలల్లో ఎప్పుడూ కనిపించేది. అదే ముఖం, అవే కళ్ళు, అదే రూపం. ఏంటి? నీ పేరేంటి? హోప్ క్రిస్టినా. ఇంతకీ ఎవరమ్మాయివి నువ్వు? ఇవన్నీ తెలుసుకుని మీరేం చేస్తారు? నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాలి? పద వెళ్దాం. ఒక్క నిమిషం, నేను మాట్లాడగాలి నిన్ను. ఏంటి? ఎప్పుడు ఇక్కడ కనిపిస్తావు నువ్వు ఇక్కడ పనిచేసే నర్సువా? నేను నర్సింగ్ కాను. మా ఆంటీ ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్. ఎందుకు అడిగారు? నాకింకా పెళ్లి కాలేదు.
నేను అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్నాను. నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను మీ నాన్నగారిని కలవడానికి వస్తాను. నువ్వు హిందువులలో అగ్రకులాల్లో పుట్టినవాడు, పేరు ప్రఖ్యాతులున్న నటుడివి, డబ్బున్నవాడివి. మేము యేసు భక్తులము. ఇలాంటి పెళ్లి జరుగుతుందని ఎలా అనుకున్నావు? నేనేం చెప్పను. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. ఈ సంబంధం మంచిది కాదు. పెళ్లి విషయం మాట్లాడాలని నేను ఆ ఇంటి తలుపులు ఎన్నోసార్లు తట్టాను. కానీ ప్రతిసారి వారి జవాబు నిరాశనే కలిగించింది. ఆ కుటుంబం నన్ను తిరస్కరించింది. ఈ మాట నాకు అవమానభరితమైనది. ఎన్నో రోజుల తర్వాత నా జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి ఓ అమ్మాయి వచ్చింది. అమ్మాయా? ఓ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను అజ్మీర్ నుండి పుష్కర్ వరకు ప్రయాణం చెయ్యాలని నిశ్చయించుకున్నాను. మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చాను. ముందు లోపలికొచ్చి కూర్చో. చెప్పు, ఏం మాట్లాడాలి? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే. నేను యేసుని నమ్మను. అంతేకాదు, నాకు క్రిస్టియన్లంటే చాలా కోపం. మీ నాన్నగారు ఒప్పుకోరు. అయినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ నిర్ణయం నాది కాదు, నా ప్రభువుది. నేను వెళ్తాను. మిగతా విషయాలు నాకు తర్వాత చెప్పండి. ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం నిండి ఉంది. ఆమె మాటల్లోని దృఢత్వం అజ్మీర్ నుండి పుష్కర్ వరకు కేవలం ఈ విషయం చెప్పడానికే ఒంటరిగా రావాలన్న ఆమె దృఢ సంకల్పం ఎదుట ఒక్క క్షణం నా శిరస్సుని వంచాను. ఆగస్టు 14న హోప్, క్రిస్టీనా, నేను కొంతమంది దగ్గర మిత్రుల ఎదుట సాధారణ సమావేశ సభలో భార్యాభర్తలమయ్యాం. నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళు నీకు సాదరంగా స్వాగతం చెప్పరు. కిరస్తానీ ధర్మాన్ని నమ్మడం విషయంలో నువ్వు స్వతంత్రురాలివి. నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పను. నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ గుర్తుంచుకో, బైబిల్ విషయాలని నాపై రుద్దాలనుకోకు. నా ధర్మాన్ని మార్చడానికి ప్రయత్నించవద్దు కూడా. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. లోపలికి రా. ఈమెవరు బాబు? అమ్మా, ఈమె నీ కోడలు. నమస్కారం చెయ్యి. ఏమిటి ఇలా చేశావు నువ్వు? నేను నిన్ను సినిమా జీవితాన్ని మానేయమన్నానని
నా మీద పగ తీర్చుకుంటున్నావా? ఈ పని చేసి నువ్వు మా అందరినీ అవమానాలు పాలు చేశావు. మీ నాన్నగారి పరువు గురించి ఏమాత్రమైనా ఆలోచించావా? మన ధర్మం, జాతి కాని బయటి అమ్మాయిని నీ భార్య రూపంలో మేమంతా అంగీకరించలేము. ఒక కిరిస్తానీ అమ్మాయిని మన ఇంట్లో ఉంచుకోవడాన్ని మించిన అవమానం ఇంకేముంటుంది? వదినా పదండి. హోప్, హోప్, హే ప్రభు, నువ్వు ఏ కార్యం కోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావో నా చేదాన్ని పూర్తి చేయించు ప్రభు. విశ్వసనీయంగా ఉండడంలో నాకు సహాయం చేయి. అనానియస్ వలని నాకు అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాకు సాయంగా ఉండు ప్రభు. అరే ఇదేంటి అమ్మా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను ఇవన్నీ చేసేస్తాను. లేవండి. తీసుకోండి, తీసుకోండి. ఇదిగో. చాలా అందంగా ఉన్నావు నువ్వు. దేవుడు నిన్ను చల్లగా కాపాడాలి. వైవాహిక జీవితాన్ని నాతో గడిపిన 13 సంవత్సరాల తరువాత ఆమె మా అమ్మనాన్నల్నే కాక సంబంధంలో ఉన్న నగరంలోని అందరి మనసుల్ని దోచుకుంది. అదే క్రైస్తానీ యువతి మొత్తం కుటుంబానికి కళంకంగా అనుకోవాల్సిన ఆమె కొద్ది రోజుల్లోనే ఇతరులకి ఉదాహరణగా నిలిచింది. నువ్వు నా కూతురివి. నేను కొడుకుని కోల్పోయాను, కానీ నాకు ఎంతో మంచి కోడలు దొరికింది. నేను నిన్ను ఆశా అని పిలవచ్చా? నా హృదయం కఠోరంగా మారుతోంది. ఆశ ప్రార్థనలు నెమ్మది నెమ్మదిగా శక్తిని పొందుతుంటే అలా అలా యేసు అంటే కోపం పెరగసాగింది. ఆ కోపం ఆశ అంటే కోపంగా పరివర్తన చెందుతోంది. ఆశ, ఏం చేస్తున్నావు? బంగాళదుంపల కూర. ఇలాగి. ఇదిగో. బైబిల్లో ఈ భాగాన్ని కాస్త చదివి వినిపిస్తారా? సరే. యెహోవా నన్ను నడిపిస్తున్నాడు, నాకు ఏ లోటు ఉండదు. ఆయన నన్ను పచ్చపచ్చని గడ్డిపై నడిపిస్తున్నారు. ఆయన నన్ను సుఖం అన్న నీటి సెలయేరు వద్దకు తీసుకెళ్తారు. తప్పకుండా మంచితనం మరియు కరుణతో జీవితాంతం నాకు తోడుగా ఉంటారు. ఇంకా నేను ప్రభువు ఇంట ఎప్పుడు సర్వవేళలా నివాసం ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను ఈ బైబిల్ని తీసుకున్న వద్దకు రావద్దు అని?
ఓ సుదీర్ఘ అంతరాయం తర్వాత నా మిత్రుడు ఇండస్ట్రియలిస్ట్ కేకే విడల ఆహ్వానించిన మీదట నేను కోల్కత్తాలో వారి ఉద్యోగ సమూహంకు ప్రబంధ కార్యాన్ని ముగించడానికి నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈరోజు మీరు ఇంటికి త్వరగా రాగలరా? ఎందుకు? ఒక ఉపదేశకులు ఈరోజు నగరానికి వస్తున్నారు. నా మనసు కోరుకుంటోంది మీరోసారి ఆయన్ని కలిస్తే బావుంటుంది. ఆయన పేరేంటి? భక్త్ సింగ్ సుసమాచారానికి చక్కటి పేరు పొందిన వక్త. మీరాయన్ని తప్పక కలవాలి. లేదు, నా దగ్గర అంత సమయం లేదు. ప్రభువు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకంత నమ్మకమా నీ ప్రభువు నన్ను అక్కడికి తీసుకెళ్తాడు అని? అది వరల్డ్ బ్యాంక్ మీటింగ్ నుంచి లేపా. నేను అర్థిస్తున్నాను, మీరు ఆయన దర్శనం తప్పక. నేను చెప్పానా నాకంత సమయం లేదు అని? నేను రాలేను. ఆ చప్పుడేమిటమ్మా? ఏమైంది? ఏం లేదు. ఏం లేదమ్మా, నేను పడిపోయాను, అందువల్ల దెబ్బ తగిలింది. మీరు వెళ్ళండి, సాయంత్రం త్వరగా రండి. వస్తానమ్మా. నాతో అంత ప్రేమగా నడుచుకుంటుంది. అలాంటప్పుడు ఆమె స్వయంగా ప్రభువు ప్రేమని ఎంత అనుభూతి చెందుతుందో. నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను. నేను నీ కోసమే నా ప్రాణాన్ని బలిదానం చేశాను. డ్రైవర్ ఒకసారి బండాపు. ఏమైంది సార్? ఏం లేదు, పోనీ. ఎన్నో ఏళ్లకి ముందు కాలేజీలో చదివే రోజుల్లో నేను విన్న స్వరం అదే స్వరం ఇది. ఆశ ప్రార్థనకు పరిణామ రూపంలో ఒక మహత్యంగా ఆ రోజు నా పనులన్నీ సమయం కంటే ముందుగానే పూర్తయిపోయాయి. నేను ఇంటికి వెళ్ళి ఆశతో కలిసి భక్త్ సింగ్ని కలవడానికి వెళ్ళాను. అయితే ఆలస్యం అయిపోయింది. ఆయన కొద్దిసేపటి క్రితమే ముంబైకి వెళ్ళిపోయారు. వ్యాపార వ్యవహారాలలో నేను ఎంతో అభివృద్ధి చెందాను. బిర్లా మరియు విహెచ్ దాల్మియా కంపెనీలలో ఉన్నత పదవిలో పనిచేశాను. నా జీవితం విజయాలతో నిండి ఉంది. నా జీవితంలో నేను చాలాసార్లు పరివర్తన చెందడానికి ప్రయత్నించాను. అయితే ప్రతి ప్రయత్నంలోనూ విజయం పొందలేకపోయాను. నేను రాంపూర్లో దాల్మియా ఇండస్ట్రీస్లో ఉన్నత పదవిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. త్వరగా వచ్చేసరి. దీన్ని లోపల పెట్టు. రండి రండి, నాన్న దగ్గరికి రండి. ఇలా కూర్చోండి. ఆశా, నాన్నగారేరి? గదిలో ఉన్నారు. 2 రోజుల నుంచి ఆయన కాలు చాలా నొప్పెడుతోంది. నేను వేడినీళ్ళ కాపడం పెట్టాను. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు ఈ విషయం? వినడానికి మీ దగ్గర సమయం ఎక్కడుంది? మీరెప్పుడూ హడావిడిగానే ఉంటారు. ఇది నేను గీశాను.
ఓ చాలా బాగుంది. నాన్న ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం అంతా తిరగడానికి వెళ్దాం. అమ్మ చెప్పింది మనందరినీ చర్చికి కూడా తీసుకెళ్తుందిట, సరేనా? అమ్మకి చెప్పు ఇంట్లోనే కూర్చుని ప్రార్థన చేసుకుంటే చాలని. सुहानी रात ढल चुकी ना जाने तुम कब నాన్నగారు आओगे। ఆశ చెప్పింది మీ కాలు నొప్పి పుట్టిందని. सुहानी रात అలాంటిదేమీ లేదు, అవుతూ ఉంటుంది. వయస్సు ముందుగా కళ్ళని తర్వాత కాళ్ళని దెబ్బతీస్తుంది. ఎందుకంటే రాబోయే ప్రయాణంలో బాధలని అలవాటు చేసుకోవాలిగా. ఈ మధ్య నీ చదువు, కవితలు, లేఖలు రాయడం ఏమీ చేయడం లేదు. ఎందుకని? సమయం పెద్ద సమస్య. ఇంకా నేను దేనికోసం అన్వేషిస్తున్నానో అది దొరకట్లేదు. మీ అమ్మ నీకు ఫతేపూర్ జైల్లో జన్మనిచ్చింది. ఒక స్త్రీ ఎంత ఓర్చుకోగలదో దాని అంచుల వరకు వెళ్ళి తాను ఓర్చుకుంది. నిన్ను పెంచుతున్నప్పుడు మాకో కల ఉండేది, నువ్వు దేశ సేవలో అంకిత భావం గల సైనికుడివి కాగలవని. నువ్వు బాల్యంలో గాంధీజీ ఆశ్రమంలో ఉన్నప్పుడు, పావనార్లో చదువుతున్నప్పుడు నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయేది. నేనెప్పుడూ జీవితంలో డబ్బుకి, ఖ్యాతికి ప్రాధాన్యతనివ్వలేదు. దానికోసం నువ్వు పరిగెడుతున్నావా? దాన్ని తలుచుకుంటేనే నా మనసు ఎంతో బాధపడుతున్నది. ఎలాంటి బాధ అంటే దాని ఛాయలు నా హృదయానికి గుచ్చుకుంటున్నాయి. నా కొడుకు కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు. ఈ మాట వినే కంటే నా కొడుకు 1000 మందికి సేవ చేయదలుచుకున్నాడు అన్న మాట వినడానికే నేను ఇష్టపడతాను. ఒక సామాజిక కార్యకర్తగా నా కాళ్ళ నొప్పి పెరుగుతున్నది. అయినా కూడా నేను పుష్కరానికి వెడుతున్నాను. ఇప్పుడు కూడా దేశానికి నేను ఏదైనా చెయ్యాలి. నిన్ను కూడా నాతో పాటు తీసుకువెళ్లాలన్న ఆశ ఉన్నది. కానీ నా ఆశని ఇక్కడే ఆపేస్తున్నాను. దాల్మియాని సంబోధిస్తూ నేను రాసిన రాజీనామా లేఖ నాకు నా తండ్రి ఆజ్ఞ ప్రేమభరితమైనది. ఆ రాజీనామా కారణంగా నా మిత్రులు మరియు ఇంట్లోని వారు ఎంతో ఆశ్చర్యపోయారు. కార్పొరేట్ ప్రపంచం నుండి నేను పూర్తిగా సెలవు తీసుకున్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా నేను రాజకీయాల్లో ప్రవేశించాను. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడంతో మొదలుపెట్టాను. ఆ తర్వాత రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేరాను. 1969లో రాజ్యసభ సభ్యునిగా స్థానం పొందాను. 1973 వరకు శాసనసభలో ఉన్న తర్వాత రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క మహామంత్రి పదవిపై నన్ను కూర్చోబెట్టారు. నమస్కారం. పొలంలో నీళ్లు లేక బీళ్లు బారుతుందయ్యా. పంటలకి నీళ్లు లేకపోతే మా గ్రామస్తులంతా ఆకలితో మలమల మాడిపోతారు బాబు, చచ్చిపోతారు. శాసనసభలో దీని గురించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి. అలాగే సార్, అలాగే. ఈ విషయాన్ని పరిశోధించి 1 వారం లోపల నాకు రిపోర్ట్ అందజేయండి. తప్పకుండా. భారత మాతకి, భారత మాతకి. నా కల ఏంటంటే దేశంలోని అన్ని రంగాలలోనూ సామాజిక ధార్మిక విలువల పతనాన్ని ఆపేసి ఓ కొత్త విధంగా నవ నిర్మాణం చెయ్యాలన్నది. లోకమాన్య తిలక్, గాంధీజీ, భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్ మొదలైన మహానుభావులు దీనికోసం ప్రయాసపడ్డారు. భారతదేశ ఉన్నతిలోనే మనందరి ఉన్నతి ఉంది.
ఆ ఊరి సర్పంచ్తో మాట్లాడారా? లేదండి. ఎప్పుడు చేస్తావు? రేపు మాట్లాడతాను. త్వరగా చెయ్యి, నాకు ఫలితాన్ని చెప్పు. మరి అలాగే. నువ్వు వాళ్ళతో మాట్లాడావా? హా, మరి మొత్తం కాగితాలు అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తాయి? బుధవారానికి వెళ్ళా. త్వరగా పంపించు. అలాగే పంపించకపోతే కలెక్టర్ గారు ఏమీ చేయలేరు. అయ్యా. సమయం పూర్తవకుండానే హా. ఎల్లుండి వరకే సమయం ఉందని తెలుసా? అలా. ధన్యవాదాలు. మీ పని ఎంతవరకు వచ్చింది? ఫైల్ సిద్ధంగా ఉంది సార్. మ్మ్. రేపు ప్రారంభోత్సవ కార్యక్రమం 10 అవుతుంది సార్. సరే అయితే. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు. సరే, అయ్యమ్మ వెళ్ళ. చాలా అలసిపోయాను. మీరంతా భోజనం చేసేళ్ళండి. ఇంకెప్పుడు? లేదు మేడం, ఇప్పటికే ఆలస్యం అయింది. మేము బయలుదేరుతాం. నమస్కారం. నమస్కారం సరే. అయ్యా. నమస్కారం. రండి, భోజనం చేద్దాం. ముందు స్నానం చేస్తాను, చాలా అలసిపోయాను. మ్మ్. ఈరోజు ఇంకేమైంది? ఉన్నట్టుండి అకస్మాత్తుగా నా దృష్టి సాధు సుందర్ సింగ్ యొక్క పుస్తకం విత్ ఆర్ వితౌట్ క్రైస్ట్ పై పడింది. ఆశ దాన్ని చదివి టేబుల్ మీద వదిలేసింది. నాకనిపించింది సుందర్ సింగ్ ఆత్మకథ నా జీవిత కథలాగానే ఉందని. పంజాబ్లోని రాంపూర్లో గోధుమల విశాల పంట పొలంలో గొప్ప సర్దార్ కుమారుడి రూపంలో సెప్టెంబర్ 3, 1889 నాడు నేను పుట్టాను. బాబోధరం. సిక్కు కుటుంబంలో పుట్టిన నా చిన్నప్పుడు ధార్మిక శిక్షణ ఒక మహత్వపూర్ణమైన భాగంగా మిగిలింది. మా అమ్మ ఈ పనిని ఎంతో నిజాయితీతో చేసేది. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నా? నాన్నగారు జైల్లో ఉన్నారని ఏడుస్తున్నావా? అమ్మా, ఏడోకమ్మా, నాన్నగారు తప్పకుండా వస్తారు. లేదు బాబు, లేదు. మీ నాన్నగారిని తలుచుకుని నేను పండితుల వారిని మళ్ళీ మళ్ళీ అడిగేవాణ్ణి నా ఆత్మ సమస్యలకి సమాధానం ఏమిటి అని. ఆయన చెప్పారు, నీ సమస్య విచిత్రమైనది. నువ్వు పెద్దయ్యాక, తెలివిగలవాడివయ్యాక నీ సమస్యలకి జవాబు దొరుకుతుంది. వేదాంతం, ఖురాన్ షరీఫ్, శ్రీరామ్ చరితమానసం, ధర్మపదం, ఇతర దార్శనిక శాస్త్రాలని నేను చదివాను. You can't understand these things until you become a Christian and you're baptized. Then you will find No, the I am a answer staunch to your Hindu, question. the son of the chief priest in Pushkar. వాస్తవానికి బైబిల్లో చెప్పబడిన మాటలు సత్యమేనా? క్రీస్తు భగవంతుడా? అమ్మది తర్వాత నా ఆత్మీయుల మరణం నన్ను కుదిపేసింది. నేను జీవితం మరియు మృత్యువు గురించి నిరంతరంగా ఆలోచిస్తూనే ఉన్నా. బైబిల్ చదవద్దు అన్న నా మొండి పంతం కారణంగా అమెరికా మిషనరీ స్కూల్ నుండి నేను ప్రభుత్వ స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. బైబిల్ అసత్యం
అలా ప్రచారం చేయడానికి నాకు ఎంతో కోరిక కలిగింది. ఓ రోజున అందరి ఎదుట నేను బైబిల్ పుస్తకాన్ని చింపి అంటించేశాను. అశాంతితో నేను ఈశ్వరుడి అనుభూతి కోసం అలమటించిపోయాను. నేను నిర్ణయించుకున్నాను, ఒకవేళ నా ప్రార్థనకు జవాబు లభించకపోతే నేను రైలు బండి ముందు దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభువు యేసుక్రీస్తు నా ఎదుటకు వస్తున్నారు. ఆయన నిజ స్వరూపాన్ని నేను దర్శించుకున్నాను. ఓ శబ్దాన్ని నేను విన్నాను, నన్ను ఎందుకు బాధపెడుతున్నావు నువ్వు అని. ధర్మప్రకాష్, నా బిడ్డ, నన్ను నువ్వు ఎప్పటి వరకు బాధ పెడతావు? నా నుండి దూరంగా పరిగెడతావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా వాడివి. ప్రభు, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం అని. ఎంతో కాలంగా నీ ప్రేమని క్షుణ్ణంగా తెలుసుకున్నాను ప్రభు. మరి ఎందుకు నాకు దూరంగా పారిపోయి దాక్కుంటున్నావు? నేను నీ దగ్గరగా రాలేకపోతున్నాను ప్రభు. ఇన్ని రోజుల వరకు నీ వచనాలను నేను త్రోసిపుచ్చాను. అప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించాను ప్రభు. ప్రపంచంలోనే పెద్ద పాపిని నేను. అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తావా? తప్పకుండా. నేను నా రక్తాన్ని కార్చి నిన్ను ప్రేమించాను బిడ్డ. ఎలాంటి అనుభూతి అంటే అలాంటి అనుభూతి ఇంతకు మునుపెన్నడూ కలగలేదు. నేను పాపినయ్యానన్న ఒక బలమైన అనుభూతి నాలో ఇమిడిపోయింది. నా కళ్ళు నిండుకున్నాయి, ఇంకా కన్నీరు కారసాగింది. నేను బలహీనుడిగా నేల మీద పడిపోయాను. సుమారు 2 గంటలు స్పృహలేని స్థితిలో ఉండి అక్కడే పడి ఉన్నాను. ఆశ, నాకు ప్రభు యేసు దర్శనం కలిగింది. నేను యేసుని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను ఆయన వాడిని. నా తప్పులకి నన్ను క్షమించు ఆశ. హే ప్రభు, ఇన్నేళ్ల నా ప్రార్థనని విన్నందుకు ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. 1976 మే నెలలో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన హితేంద్ర దేశాయ్ని కలవడానికి
నేను అహ్మదాబాద్కి వెళ్తున్నాను. రోడ్డు ప్రక్కన అతికించిన ప్రకటన ద్వారా నాకు తెలిసింది భక్త సింగ్ ఒక సమావేశంలో ప్రసంగించడానికి అక్కడికి వచ్చారని. నేను నా ప్రయాణాన్ని ఆపి ఆయన్ని కలవడానికి సమ్మేళన ప్రదేశానికి చేరుకున్నాను. ఆ మహావ్యక్తితో కలిసి కొన్ని రోజులు గడిపాను నేను. నాకు ఎన్నోసార్లు అనుభవం కలిగింది. లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ కోయిన్సిడెన్స్ అని. మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. మన ఇంటికి ఎంతో మంది అనుకోకుండా వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మనం కొన్ని సంఘటనలు మన జీవితంలో జరగవు అని మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాము. కానీ అలాంటి మాటలే ఎన్నోసార్లు జీవితంలోకి ఒక దుర్ఘటన రూపంలో ఎదురవుతుంది. కానీ నీ జీవితాన్ని సర్దుకుపోవాలని చెప్పడం నాకు ఇష్టం లేదు. భజన్ సహిత అని అనబడే రచయిత రాసిన పదాల వంటిది. నీ కళ్ళు నా రూపాన్ని చూసేయి. నా జీవితాన్ని కూడా రాసి ఉంది. అప్పుడు ఆ రోజులు అస్తిత్వంలో లేవు. గత 2-3 రోజులుగా నాతో కలిసి గడుపుతూ ఉన్నావు. ఇన్ని ఏళ్లగా నీకు వినిపిస్తూనే ఉంది, కానీ నువ్వు వినలేదు. నీకు కళ్ళున్నాయి, కానీ నువ్వు చూడలేదు. జీవితము అమూల్యమైనది. ప్రపంచాన్ని ప్రేమించే ఆ పరమేశ్వరుని గుర్తించే పరమార్థం. ఇక ధర్మప్రకాష్ శర్మ ఈ అవకాశాన్ని చేజారనివ్వడు. ఇది నా ప్రభువు కోసం నా మనసులో ఏర్పడ్డ భావన. నేను బాప్టిజం విధిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నో ఏళ్ల క్రితం అజ్మేర్లో ఒక సభకు వెళ్ళాక పుష్కర సరోవరంలో ప్రభువుని ఒక్కటే ప్రార్థించాను. ఆ ప్రార్థనకు జవాబు నాకు ఈరోజు నా ఎదుట నిలిచింది. రాజనీతి మరియు ఆధ్యాత్మిక సేవా కార్యాలు రెండింటినీ ఒకేసారి నిర్వహించాలని కొంతకాలం తాపత్రయపడ్డాను. కానీ అది ఎంతో కష్టమైన పని. బాబూ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు క్రిస్టియన్గా మారిపోతావా? అంటే నువ్వు నీ వంశ ప్రతిష్టలని మంట కలిపేస్తున్నావు. ఏమాత్రం కాదమ్మా. కుటుంబంలో అందరినీ నేను ఎప్పట్లాగే ప్రేమిస్తున్నాను. ధరం, నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా వాటన్నింటినీ నేను స్వీకరించాను. ఇది మాత్రం నేను అంగీకరించను. నువ్వు క్రిస్టియన్ వయ్యావా లేక యేసు ప్రభువుకి అనుచరుడు వయ్యావా? నేను యేసు ప్రభువుని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? అయితే నీ బైబిల్ తీసుకునిరా. అలాగే నాన్నగారు. సంత్ లూకస్ చెప్పిన సమాచారం అధ్యాయం 14 వాక్యం 26 నుండి 28 వరకు చదువు. ఎవరైనా నా వద్దకు వచ్చి మరియు తమ తల్లిదండ్రులని, భార్య, సంతానం, అన్నదమ్ములు, చివరికి తమ సొంత జీవితం పట్ల ద్వేషాన్ని చూపుతారో వారు నా శిష్యులు కాలేరు. తాము ఉన్న స్థితిని దాటి తలెత్తుకుని నన్ను అనుసరించలేరు. వారు కూడా ఎప్పటికీ నా శిష్యులు కాలేరు. ధరం, రాజనీతిలో ఉజ్వల భవిష్యత్తు నీకోసం ఎదురుచూస్తూ ఉంది. నువ్వు రాజస్థాన్కు ముఖ్యమంత్రివి కాగలవు. నిన్ను అనుసరించే కార్యకర్తలు, సమాజంలోని ప్రజలు నువ్వు క్రిస్టియన్ ధర్మాన్ని అనుసరిస్తున్నావని గనక వారికి తెలిస్తే వారు నీకు విరోధులుగా మారవచ్చు. కాని యేసు ప్రభువు చెప్పాడు, ఎవరైతే నా అనుచరుడు కావడానికి సిద్ధపడతారో వారు ఈ విషయాలను త్యాగం చేయాలి, నా అనుసరణ మాత్రమే చెయ్యాలి అని. మరి నువ్వు వీటన్నింటినీ వదిలిపెట్టి ప్రభువుని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నావా? కానీ నేను ఈ సంప్రదాయాన్ని స్వీకరించడం లేదు. ప్రభువు యేసుని స్వీకరిస్తున్నాను. కాని అది బాగా కరిగిన లోహాన్ని త్రాగడంతో సమానం. దీన్ని తాగడానికి ప్రభువు నాకు సాయపడతాడు. నేను చెప్పే ఇంకో మాట కూడా విను. నేను గాంధీజీ అనుచరుడిగా ఆయన వెనకాలే తిరిగి అవలేదు. ఆయన మాటలని అనుసరించి అనుచరుడిగా మారాను. నువ్వు యేసు మార్గాన్ని అనుసరించి ఆ విధంగా జీవించు. అప్పటి వరకు నేను నీకోసం వేచి ఉంటాను.
గౌరవనీయులైన ఇందిరాగాంధీ గారికి దేశ పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉన్నాయి. సాధారణ పరిస్థితుల అవసరం ఉంది. ఇలాంటప్పుడు నా జీవితంలో రాజకీయాల తర్వాత మరో ఉత్తమ ఉద్దేశ్యం నాకు ప్రభువు ఇచ్చాడు. ఎందుకంటే అదే సత్యం. బాపూజీ కళ సత్యాన్వేషణే. దాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆ పరిపూర్ణతే యేసు ప్రభువు. దేశోద్ధరణ మరియు నవనిర్మాణాన్ని ప్రభువు మార్గంలో నడిచి మాత్రమే సాధించగలం. నా ప్రకారం ఈ మార్గంలోనే వెళ్ళడం శ్రేయస్కరం. అందువల్ల నేను రాజకీయాలకి స్వస్తి చెప్పి ఆ మహత్వర మార్గాన్ని అనుసరిస్తాను. దయచేసి నా రాజకీయ విరమణ పత్రాన్ని అంగీకరించమని ప్రార్థన. ఇందిరాజీ, నా రాజీనామాని దయచేసి స్వీకరించండి. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా సరియైందని అనుకుంటున్నావా? ఇది తప్పు అని కూడా అనిపించడం లేదు. బైబిల్ని నేను చదివాను. ఆ కారణంగా నేను రాజకీయాల్ని వదిలేశానా? ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇది నా అన్వేషణ పరిణామం. నేను ఈ రాజీనామాని స్వీకరించడానికి సిద్ధంగా లేను. నువ్వు యువకుడివి. నువ్వు ఇంకా ఎన్నో జీవితపు మెట్లని ఎక్కి పైకి వెళ్ళాలి. ఆలోచించుకో, ఇంకోసారి బాగా ఆలోచించుకో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నువ్వు తీసుకోమ్మా. వెళ్ళండి, అందరికీ ఇవ్వండి. అమ్మ చనిపోయి 9 నెలలు కావస్తోంది. ఈ పుట్టినరోజు నాడు ఆమె నాతో ఉంటే బాగుండేది. మీరు బాధపడుతున్నారెందుకు? మనస్ఫూర్తిగా మీరు యేసుప్రభువుని స్వీకరించిన తర్వాతనే అత్తయ్య మనల్ని వదిలి వెళ్లారు. ఇప్పుడామె యేసుప్రభు సన్నిధిలో ఉంది. ధరం, నా వద్ద నీకోసం ఓ బహుమతి ఉంది. నీకివ్వడానికి నా దగ్గర ఎంతో విలువైన బహుమతి ఉంది. నీకు బాగా నచ్చుతుంది. చిన్నప్పుడు నువ్వు బొమ్మలు కావాలని అడిగినప్పుడల్లా నేను నీకు బొమ్మలు తెచ్చి ఇచ్చేవాణ్ణి కాదు. అడిగిన తర్వాత 2-3 నెలలు నువ్వు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇలా నేను కావాలనే చేసేవాడిని. నువ్వు అడిగినది నీకు నిజంగానే అవసరమా కాదా అన్నది తెలుసుకోవడానికి. పది సంవత్సరాలుగా నేను నిన్ను గమనిస్తూ వస్తున్నాను. నీ జీవితం, నీ పనులు మొదలైన వాటిని. నువ్వు సరైన మార్గాన్నే ఎంచుకున్నావు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు మార్గాన్ని చూపిస్తారు. కానీ బాబూ, నువ్వు ఏ మార్గంలోనైతే నడుస్తున్నావో అదే మార్గంలో నేను నడుస్తాను. నేను నీ ప్రభు మార్గాన్ని అనుసరిస్తాను. బాబు ధరం, ఈ రోజు డిసెంబర్ 23, 2011 ఇంకో పుట్టినరోజు. ఏ 23వ భజన సంహితాన్ని నేను చింపేసి పడేశానో అదే స్తోత్ర భజనని భక్తిపూర్వకంగా వింటూ నాన్నగారు ప్రభువులో కలిసిపోయారు. 3 దశాబ్దాలుగా నిరంతరంగా సాగుతున్న నా అన్వేషణ ఎన్నో ప్రయోగాల ద్వారా నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. జీవితపు వివిధ దశలను చూశాను. ఎంతో తీవ్రమైన ఆత్మబాధని అనుభవించాను. చిట్ట చివరికి
నేను ప్రభువుని శోధించాను. కాదు, ప్రభువే నన్ను శోధించాడు. సూర్యకిరణాల వేడితో కాలిపోతున్న ఇసుక రేణువులపైన పైపైనే అంటే ఖాళీగా ఉన్న ప్రదేశంలో ప్రతి వ్యక్తి తమ తమ ప్రకారంగా యేసుప్రభువుని దర్శించుకోవచ్చు. సత్యం కోసం నా అన్వేషణ మీ అన్వేషణకు పూర్తిగా భిన్నం కావచ్చు. జీవితపు ప్రయాణం మిమ్మల్ని ఏ దిశ గుండా అయినా తీసుకెళ్ళనియండి. సత్యం ఎప్పటి వరకు సాక్షాత్కరించదో ఆ ప్రయాణం అర్థవంతం కాదు. యేసుప్రభువు సత్యం, సత్యమే మీకు ముక్తినిస్తుంది.